హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ ఒక వీడియోని ఎంకరేజ్ చేయండి. ఖుషీకి ఆ మేలు ముసుగు కొత్తగా అనిపించడంతో దాంతో ఆడుతూ ఉంటుంది. కార్తీక్ ఖుషి మేలు ముసుగు జరిపి ఖుషి నుదుటి మీద ముద్దు పెట్టుకొని వెళ్దాం పదా అని అంటే ఇద్దరు కలిసి షాపింగ్ కి స్టార్ట్ అవుతారు. సెక్యూరిటీ కోసం మైక్ వస్తాను అంటే కార్తీక్ డ్రైవర్ ని కూడా వద్దు అని సెల్ఫ్ డ్రైవింగ్ తో స్టార్ట్ అవుతాడు. కార్లో కూర్చుని ఫస్ట్ టైం బయటకు వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతుంది ఖుషి. కార్తీక్ ఖుషి వైపు చూస్తూ, ఏ తిక్కల్, కారులో మేలు ముసుగు అవసరం లేదు, దిగిన తర్వాత వేసుకో అని అంటే ఖుషి పాప మేలు ముసుగు తీసి బయటకు చూస్తూ ఉంటుంది ఎక్సైట్మెంట్ తో. బయట ఉన్న అన్నిటికీ కొత్తగా వింతగా చూస్తూ ఉంటే కార్తీక్ ఖుషి సంతోషాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. కొంచెం సేపటికి కార్తీక్ ఆర్ఏ షాపింగ్ మాల్ ముందు కార్ ఆపి ఖుషి వైపు చూస్తూ, ఐరా, కార్ దిగు, ఎక్కడికి వెళ్ళకు, నేను కార్ పార్క్ చేసి వస్తాను అని అంటాడు. అప్పటికే షాపింగ్ మాల్ మేనేజర్ వీళ్ళ దగ్గరికి వచ్చి ఖుషి వైపున డోర్ ఓపెన్ చేసి ఇద్దరిని విష్ చేస్తే ఖుషి వెంటనే మేలు ముసుగు వేసుకుని కిందకి దిగుతుంది. కార్తీక్ కార్ పార్క్ చేసి వచ్చినప్పటికీ ఖుషి పాప ఎక్కడికి కదలకుండా కారు ఎక్కడైతే దిగిందో అక్కడే ఉంటుంది. కార్తీక్ చిరునవ్వుతో ఖుషి దగ్గరికి వచ్చి పద అని ఖుషి భుజం చుట్టూ చేయి వేసి పట్టుకుని లోపలికి నడుస్తాడు. ఖుషి పాప మేల్ ముసుగులో నుంచి ప్రతిదీ వింతగా చూస్తూ కార్తీక్ తో అడుగులు వేస్తుంది. వెనక్కి వస్తున్న మేనేజర్తో కార్తీక్, ఇట్స్ ఓకే, మీ వర్క్ మీరు చూసుకోండి, ఏదైనా అవసరం ఉంటే పిలుస్తాను అని చెప్తే మేనేజర్ ఓకే సార్ అని ఇద్దరి కోసం జ్యూస్ తెప్పించి వెళ్ళిపోతాడు. కార్తీక్ ఫస్ట్ లేడీస్ సెక్షన్ లోకి తీసుకువెళ్ళి నీకు నచ్చినవన్నీ తీసుకో అని అంటాడు ఖుషితో. ఖుషి చుట్టూ చూస్తూ నాకు సెలక్షన్ రాదు రావణ్ అని బిక్క మొహం వేస్తే కార్తీక్ కి ఖుషి ఫేస్ సరిగ్గా కనిపించక చిన్నగా నవ్వుకుంటూ కలెక్షన్స్ వైపు చూస్తూ ఒక శారీ నచ్చడంతో సేల్స్ గర్ల్ తో అది తీయమని చెప్తాడు. ఖుషికి కూడా అది నచ్చడంతో ప్యాక్ చేయమని చెప్పి ఇంకా చూస్తూ ఉంటే ఖుషి కార్తీక్ తో నా కోసం ఏం వద్దు, చాలా ఉన్నాయి కదా అని అంటుంది. కార్తీక్ ఇంకొన్ని తీసుకో అంటుంటే వద్దు అంటూ హెడ్ నోట్ చేస్తే కార్తీక్ సరే అని నువ్వేం తీసుకోవాలి అని అడుగుతాడు. ఖుషి కార్తీక్ తో ఫేతు కోసం, అమ్మమ్మ కోసం సెలెక్ట్ చేయండి అని అంటే కార్తీక్ సరే అని వేదు కోసం, వజ్రం గారి కోసం శారీస్ తీసుకుంటే మరి రక్షితకు అమ్మకు అని అంటే సరే అని వాళ్ళిద్దరి కోసం కూడా శారీస్ సెలెక్ట్ చేస్తాడు కార్తీక్. కార్తీక్ ఖుషితో ఇంకా ఏం కావాలి అని అడిగితే గోల్డ్ తీసుకోవాలి అని అంటుంది. కార్తీక్ తీసుకునేవి ప్యాక్ చేయమని చెప్పి గోల్డ్ సెక్షన్ వైపు తీసుకువెళ్తాడు. డిస్ప్లేలో ఉన్న బ్లాక్ శారీ నచ్చడంతో ఖుషి కోసం అది కూడా ప్యాక్ చేస్తాడు. ఖుషి చుట్టూ చూస్తూ కార్తీక్ శారీ ప్యాక్ చేయమని చెప్పింది గమనించదు. ఇద్దరు గోల్డ్ సెక్షన్ కి వెళ్తే ఖుషి ఆదిత్య కోసం బ్రేస్లెట్ ఇంకా చైన్ తీసుకుంటాను అని అడుగుతుంది. కార్తీక్ ఖుషితో నీకు ఏం నచ్చితే అవి మొత్తం తీసుకో, నన్ను అడగాల్సిన అవసరం లేదు అని చెప్తే ఖుషి సరే అని తల ఊపి అందరూ తనకి నచ్చినవి తీసుకుంటుంది కార్తీక్ హెల్ప్ తో. ఆకాష్ శౌర్య కోసం చైన్, వేదు రక్షిత కోసం నెక్ సెట్స్, వజ్రం గారు ఆనంది గారి కోసం హారం, రాజేంద్ర గారికి బ్రేస్లెట్ తీసుకుంటే కార్తీక్ ఖుషి తన కోసం ఏమైనా తీసుకుంటుందేమోనని చూస్తూ ఉంటాడు. కానీ ఖుషి పాప కార్తీక్ కోసం ఏమీ తీసుకోకపోవడంతో కార్తీక్ కి పక్కనే ఉన్న బ్లాక్ బీడ్స్ చైన్ లో ఒకటి నచ్చడంతో ఖుషి కోసం అది తీసుకొని ఇంకా ఒక రెండు హిప్ చైన్స్ కూడా తీసుకుంటాడు. ఇంకా ఏవైనా కావాలా అని అడిగితే ఖుషి కార్తీక్ వైపు చూస్తూ బొమ్మలుంటాయా ఇక్కడ అని అడిగితే కార్తీక్ నవ్వుతూ పాదా వెళ్దాం అని కిడ్స్ సెక్షన్ కి తీసుకుని వెళ్తాడు. ఖుషికి అక్కడికి వెళ్ళగానే అక్కడున్న బొమ్మలు చూసి పక్కనే ఉన్న కార్తీక్ ని అస్సలు పట్టించుకోకుండా చిన్న పిల్లల బొమ్మలతో ఆడుతూ పక్కనే ఉన్న ప్లే జోన్ లోకి వెళ్తుంది. కార్తీక్ తల కొట్టుకుంటూ హుఫ్, డౌట్ లేదు, నేను దీన్ని బాల్య వివాహం చేసుకున్నా, మరి ఇంత చిన్న పిల్లలా ఉంటే ఇంకా మాకెప్పుడు పిల్లలు పుడతారు అని అనుకుంటూ ఖుషి సంతోషాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఖుషి పూర్తిగా చిన్న పిల్లల సంబరంగా ఆడుతూ ఉంటుంది. ఆడుతూ ఉన్న ఖుషి సంతోషం చూసి కార్తీక్ అసలు టైమే తెలీదు. ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయినా కూడా ఆడుతూనే ఉంటుంది ఖుషి.
అప్పుడే కార్తీక్ ఫోన్ రింగ్ అవ్వడంతో ఖుషి మీద నుంచి చూపు తిప్పి కాల్ అటెండ్ చేసి కొంచెం పక్కకు వచ్చిన కార్తీక్ ఖుషిని గమనిస్తూ కాల్ మాట్లాడుతూ ఉంటాడు. ఒక 10 నిమిషాలు మాట్లాడి అవతలి వ్యక్తి చెప్తున్న దానికి అసహనంగా ఫీల్ అవుతూ కాల్ కట్ చేసి వెంటనే శౌర్యకి కాల్ చేస్తాడు. కట్ అయ్యే టైంకి కాల్ లిఫ్ట్ చేసి కూల్గా చెప్పండి రావణ్ గారు అని అంటాడు. కార్తీక్ సీరియస్గా రే మెంటల్ సన్నాసి, నీకు కొంచెమైనా మైండ్ ఉందా? ఈ తిక్క బుర్ర పెట్టుకొని ఎలా రా పోలీస్ అయ్యావు ఇడియట్ అని అరుస్తూ ఉంటే ఆఫీస్లో ఉన్న శౌర్య చైర్లో వెనక్కి కూర్చొని ఎదురుగా టేబుల్ మీద కాళ్ళు పెట్టుకొని బావా నువ్వు మరీ అంతలా పొగడుకు, నాకు సిగ్గుగా ఉంది అని అంటాడు గారంగా. కార్తీక్ మరింత ఫ్రస్ట్రేట్ అవుతూ రే మెంటల్ ఎదవా, తిడుతుంటే నీకు పొగిడినట్లుందా బే? ఇప్పుడు నువ్వు నా కళ్ళ ముందుంటే నీ పీక పిసికి చంపేసేవాణ్ణి. నువ్వు నీ చచ్చు తెలివితేటలు, అక్కడ నీ బాబు పోయేలా ఉన్నాడు, ఏదో ఒకటి చేస్తావు అని అరుస్తాడు. శౌర్య నవ్వుతూ ఆల్రెడీ వెళ్తూ ఉన్నాడు కదా బావా బాత్రూంలోకి, వెళ్తూనే ఉన్నాడు మార్నింగ్ నుంచి అని అంటాడు. కార్తీక్ చిరాగ్గా రేయ్ ఇప్పుడు నువ్వెందుకు ఆయన గారికి మోషన్ టాబ్లెట్స్ వేశావు అని అడిగితే శౌర్య నవ్వుతూ నువ్వే కదా బావా మన వాళ్లకు చెప్పావు కనీసం వాటర్ తాగే తీరిక కూడా లేకుండా చేయమని, అందుకే మోషన్ టాబ్లెట్స్ వేశాను అంటాడు చాలా క్యాజువల్ గా. చూడు, అస్సలు తీరిక లేకుండా బాత్రూమ్ నుంచి బయటకు రావడం వెళ్ళడమే సరిపోతుంది, కనీసం ఆలోచించే తీరిక కూడా లేదు. ఎంతలా అంటే డాక్టర్ కి కాల్ చేయాలన్న ఆలోచన కూడా రానంత బిజీగా ఉన్నాడు అని అంటాడు. కార్తీక్ ఇరిటేట్ అవుతూ రే ఈడియట్, నేను చెప్పిందేంటి నువ్వు చేసిందేంటి అని అరిస్తే శౌర్య నవ్వుతూ నువ్వు జస్ట్ బిజీగా ఉండేలా చేయమని చెప్పావు, ఏం చేయాలో చెప్పలేదు, అందుకు నాకు నచ్చిన పనిష్మెంట్ నేనిచ్చాను అని అంటాడు. కార్తీక్ ఖుషిని గమనిస్తూ ఎన్ని టాబ్లెట్స్ ఇచ్చావు అని అడిగితే శౌర్య ఆలోచిస్తున్నట్టు 1 2 3 అని కౌంట్ చేస్తూ 7 హా 7 ఇచ్చాను అని అంటాడు కూల్గా. కార్తీక్ ఒక్క క్షణం షాక్ అయి తేరుకొని రే రెండిటికే పైకి పోయే పరిస్థితి వస్తుంది, మీ డాడీ ఉంటాడా పోతాడా అని అడుగుతాడు. శౌర్య నవ్వుతూ అప్పుడే పోతే ఎలా బావా, పాపి చిరాయువని అంటారు కదా, ఎక్కడికి పోడ్లే, ఇప్పటికే 10 టైమ్స్ వెళ్ళినా కొంచెం యాక్టివ్గానే కనిపిస్తున్నాడు, ఇంకో 5 టైమ్స్ వెళ్ళేసరికి డాక్టర్ ఇంట్లో ఉంటాడులే, ఇవాళ మొత్తం ఇంట్లోనే, రేపు ఎల్లుండి కూడా నీరసంతో ఇంట్లోనే ఉంటాడు. ఆకాష్ ఎంగేజ్మెంట్కి ఆయన రావటం నాకు ఇష్టం లేదు, అందుకే ఇలా ప్లాన్ చేశా, పనులుంటే పోస్ట్ పోన్ చేసుకుని మరీ వస్తాడు, ఇప్పుడైతే రాలేడు కదా, రేపటికి కోలుకుంటే ఇంకో 2 టాబ్లెట్స్ వేస్తాను, అప్పుడు అస్సలు రాలేడు. ఖుషి కూడా ఈ ఇబ్బంది పడదు ఆ మేలి ముసుగుతో అని అసలు రీజన్ చెప్తాడు. కార్తీక్ ఇరిటేట్ అవుతూ రే మెంటల్, అది ఆయన్ని చూసినా నన్ను వదిలి వెళ్ళదు అని నమ్మకం కావాలనే అనుకున్నా నేను అని చెప్తూ ఉంటే శౌర్య నవ్వుతూ రే బావా, ఖుషి వెళ్ళిపోతే నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావని ఖుషి గట్టిగా ఫిక్స్ అయింది, నువ్వే గెంటేసినా ఖుషి ఎక్కడికి వెళ్ళదు, నువ్వు భయపడకు, ఖుషి నిన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళదులే అని భరోసా ఇస్తూ ఉంటే కార్తీక్ చిరాగ్గా ఏదో ఒకటి చావండి అని ఫోన్ కట్ చేస్తాడు. కార్తీక్ టైం చూసుకొని ఖుషి దగ్గరికి వెళ్ళి ఐరా రా ఇంకా వెళ్దాం అని పిలిస్తే ఖుషి కార్తీక్తో ఇంకొంచెం సేపు ఉందాం రావణ్ ప్లీజ్ అని అడుగుతుంది ఫేస్ క్యూట్ గా పెట్టేసి. ముందు లంచ్ చేసి మళ్ళీ వద్దాంలేరా అని అంటే కార్తీక్ మళ్ళీ వద్దామనేసరికి సరే అని వస్తుంది ఖుషి. ఇద్దరు ఫుడ్ సెక్షన్ కి వెళ్లి సపరేట్ గా కార్తీక్ కోసం రిజర్వ్ చేసిన క్యాబిన్ కి వెళ్తారు. మేనేజర్ వచ్చి కార్తీక్ వైపు చూస్తూ హౌ మే ఐ హెల్ప్ యూ సార్ అని అడిగితే మేనేజర్ అతి వినయానికి ఎప్పటిలాగా విసుగ్గా ఫీల్ అవుతూ మేనేజర్ గారు, మాకేదైనా అవసరం ఉంటే నేనే మిమ్మల్ని పిలుస్తాను, బేరర్ని పంపించండి, మీరు మీ వర్క్ చూసుకోండి అని అంటాడు ఫేస్ లో ఇరిటేషన్ కవర్ చేస్తూ. మేనేజర్ ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోవడంతో బేరర్ వచ్చి ఆర్డర్ అడగడంతో కార్తీక్ ఖుషిని చూస్తూ ఏం తింటావు అని అడిగితే ఖుషి ఐస్ క్రీమ్ కావాలి అని అంటుంది. కార్తీక్ చిన్న స్మైల్ తో ఖుషి వైపు చూస్తూ లంచ్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ తిందాంలే కానీ ముందు లంచ్ ఆర్డర్ చేయి అని అంటే మీరే ఏదో ఒకటి చెప్పండి అని అంటుంది ఖుషి. కార్తీక్ బేరర్ వైపు చూస్తూ ఖుషికి ఇష్టమైనవన్నీ ఆర్డర్ ఇస్తే బేరర్ ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోతాడు. కొంచెం సేపటికి ఫుడ్ తీసుకుని వచ్చి సర్వ్ చేస్తూ ఉంటే మీరు వెళ్ళండి అని చెప్పి కార్తీక్ ఖుషితో ఇంకెప్పుడు ఎవ్వరూ రార్లే, ముసుగు తీసే అని అంటాడు. ఖుషి ముసుగు తీసేసి పైకి లేచి టేబుల్ మీద ఎక్కి కూర్చొని అన్ని
వడ్డించి ఎప్పటిలా కార్తీక్కి తినిపిస్తూ తను తింటుంది. కొంచెం సేపటికి తినడం కంప్లీట్ అవడంతో కార్తీక్ ఖుషితో నేనిప్పుడే వస్తాను, కూర్చో అని బయటికి వెళ్ళి ఖుషీకి ఇష్టమైన వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తీసుకొని వస్తాడు. ఖుషి పాప సంబరంగా కార్తీక్ చేతిలోని ఐస్ క్రీమ్ తీసుకుని ఇష్టంగా తింటున్న చిన్న పిల్లల మూతికి మొత్తం పూసుకుంటే కార్తీక్ గుర్రుగా ఖుషి వైపు చూస్తూ హుఫ్, ఇక ఇది నన్ను పట్టించుకోదు అని చిన్న స్మైల్తో ఖుషిని చూస్తూ ఉంటాడు. ఐస్ క్రీమ్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు తల తిప్పి కార్తీక్ ని చూస్తూ ఇంకోటి రావణ్ అని అడుగుతుంది ఫేస్ క్యూట్ గా పెట్టేసి. కార్తీక్ నవ్వుతూ వెళ్ళేటప్పుడు మళ్ళీ తిందాలే పదా అని అంటే ఖుషి బుంగమెత్తి పెట్టుకుని కార్తీక్ వైపు చూడడంతో వేరే ఆప్షన్ లేక కార్తీక్ బయటకు వెళ్లి ఇంకొకటి తీసుకుని వస్తాడు. ఖుషి హ్యాపీగా కార్తీక్ చేతిలో నుంచి ఐస్ క్రీమ్ తీసుకుని కార్తీక్ బుగ్గ మీద ముద్దు పెట్టి ఐస్ క్రీమ్ తింటూ ఉంటే కార్తీక్ టిష్యూతో బుగ్గకి అంటిన ఐస్ క్రీమ్ తుడుచుకుంటూ చిరునవ్వుతో ఖుషిని చూస్తూ మరి నాకు పెట్టవా అని అడిగితే ఖుషి మూతి ముడిచి ఒక్క స్పూన్ ఐస్ క్రీమ్ కార్తీక్ నోటి దగ్గర పెడుతుంది. కార్తీక్ అది తినడంతో ఇంక పెట్టను నేను నీకు అని ఇంకో వైపు తిరిగి కూర్చొని తింటూ ఉంటే కార్తీక్ చిన్నగా నవ్వుకుంటాడు. కొంచెం సేపటికి మళ్ళీ కిడ్స్ జోన్కి వెళ్తారు ఇద్దరు. ఖుషి ఈసారి ప్లే జోన్కి వెళ్లకుండా ఆదిత్య కోసం ఒక టెడ్డీ తీసుకుని మెన్స్ సెక్షన్కి వెళ్తూ ఉంటే పక్కనే కిడ్స్ సెక్షన్ డిస్ప్లేలో 5 అడుగుల ఎత్తులో పక్క పక్కనే ఉన్న వైట్ అండ్ పింక్ టెడ్డీస్ చూసి అవి క్యూట్ గా అనిపించడంతో కార్తీక్ ని చూసి టెడ్డీస్ ని చూపిస్తూ నాకు అవి కావాలి అని అడుగుతుంది. కార్తీక్ వాటి వైపు చూస్తూ ఇంట్లో చాలా ఉన్నాయి కదా, ఇంకా ఎందుకు అని అడిగితే ఖుషి పెదవి విరుస్తూ ఏడుపు మొహం పెట్టుకొని మేలి ముసుగు కొంచెం పైకని కార్తీక్ ని చూస్తుంది. కార్తీక్ ఖుషి ఫేస్ చూసి హుఫ్ అని తల కొట్టుకుంటూ సరే పద తీసుకుందాం అని అంటాడు. అంతే ఖుషి పాప ఎక్సైట్ అయ్యి పరిగెత్తుతూ డిస్ప్లే దగ్గరికి వెళ్ళి అక్కడున్న సేల్స్ బాయ్ ని ఆ బొమ్మలు కావాలి అని అడిగితే సేల్స్ బాయ్ అవి తీసిస్తూ ఉంటే ఒకటి తీసుకొని కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ ఇంకో టెడ్డీ కూడా తీసుకొని ఎప్పుడు హ్యాపీనా అని అడుగుతాడు. ఖుషి సంబరంగా తలుపుతూ ఈ వైట్ టెడ్డీ మీరు, పింక్ టెడ్డీ నేను అని అంటుంది నవ్వుతూ. కార్తీక్ ఒకసారి ఖుషి వైపు చూసి పద వెళ్దాం అని కార్తీక్ చేతిలో బొమ్మ అక్కడి వాళ్ళకిచ్చి ప్యాక్ చేయమని ఖుషి చేతిలో తీసుకుంటూ ఉంటే టెడ్డీని ఇంకో పక్కకు పట్టుకుంటూ నాది నేనివ్వను అని అంటే ఐరా ఇవి మనం వెళ్ళేటప్పుడు మనకే ఇస్తారు అని అంటాడు. అయినా సరే ఖుషి తన చేతిలో ఉన్న వైట్ టెడ్డీ అలాగే పట్టుకొని నేను ఇవ్వను అని అంటే కార్తీక్ ఖుషి వైపు చూస్తూ ఐరా చెప్పేది విను, చిన్న పిల్లలా చేయకు, అన్ని ప్యాక్ చేసిస్తారు, వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్దాం అని అంటాడు. ఖుషి కార్తీక్ ని చూస్తూ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకుని వెళ్దాం కదా అని అడిగితే ఖచ్చితంగా తీసుకుని వెళ్దాం అని అంటాడు. ఖుషి గొంతు దగ్గర చేయి పెట్టుకుని పింకీ ప్రామిస్ అని అడిగితే కార్తీక్ ఓపిగ్గా గొంతు దగ్గర చేయి పెట్టుకుని పింకీ ప్రామిస్ అని చెప్తే ఖుషి సేల్స్ బాయ్ కి అప్పుడిస్తుంది టెడ్డీని. కార్తీక్ ఖుషిని గుర్రుగా చూస్తూ మనసులో రాక్షసి నన్ను నమ్మడం లేదు గాని పింకీ ప్రామిస్ ని మాత్రం నమ్ముతుంది, తెక్కల్ది అని అనుకుంటాడు మనసులో. ఇద్దరు కలిసి మెన్స్ సెక్షన్ కి వెళ్తే అక్కడ కూడా ఖుషి ఒక్క కార్తీక్ కోసం తప్ప అందరి కోసం డ్రెస్సెస్ తీసుకుంటుంది. కార్తీక్ ఖుషిని చూస్తూ దీనికి అందరూ కావాలి, ఒక్క నేను తప్ప, చెప్తా దీని సంగతి అని ఖుషిని గుర్రుగా చూస్తూ ఉంటాడు. ఖుషి షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసి కార్తీక్ తో షాపింగ్ అయిపోయింది రావణ్ అని అంటే కార్తీక్ కోపంగా సరే పద అని అంటాడు. ఇద్దరు కిందకి బిల్డింగ్ దగ్గరికి వెళ్తే మళ్ళీ మేనేజర్ వచ్చి కార్తీక్ తో సార్ మొత్తం కార్లో పెట్టించండి సార్ అని అంటాడు. కార్తీక్ మేనేజర్ వైపు చూడకుండా పేమెంట్ కోసం కార్డ్ని బిల్లింగ్ చేస్తున్న అమ్మాయికి ఇచ్చి ఇక మీరు వెళ్ళండి మేనేజర్ అని అనడంతో అతను వెళ్ళిపోతాడు. కార్తీక్ ఫేస్ కొంచెం సీరియస్ గా ఉండడం గమనించి ఇంకేం మాట్లాడకుండా ఆ అమ్మాయి కార్డ్ నుంచి పేమెంట్ తీసుకుని కార్తీక్ కి కార్డ్ ఇస్తుంది. కార్తీక్ ఒకసారి ఆ అమ్మాయి వైపు చూసి ఖుషి పాప వైపు చూస్తూ ఐరా ఫుడ్ సెక్షన్ కి వెళ్ళి నువ్వు, నేను వస్తాను అని చెప్తే ఖుషి ఎందుకు అని అడుగుతుంది కార్తీక్ ని. కార్తీక్ ఖుషితో నువ్వు ఐస్ క్రీమ్ అడిగావు కదా అని అంటే ఖుషి సంబరంగా ఓకే అని ఫుడ్ సెక్షన్ వైపు వెళ్తుంది. కార్తీక్ ఆ అమ్మాయి వైపు చూస్తూ ఎవరితో అయినా ఏదైనా ప్రాబ్లం ఉందా ఇక్కడ మీకు అని అడుగుతాడు. ఆ అమ్మాయి కొంచెం కంగారుగా కార్తీక్ వైపు చూస్తూ అలాంటిది ఏం లేదు సార్ అని అంటుంది. కార్తీక్ ఆ అమ్మాయి వైపు చూస్తూ అమ్మా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తేనే మాకు తెలుస్తుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు, మీరు చెప్పడం వల్ల ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను,
ఇక్కడ ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారా అని అడుగుతాడు. అలాంటిదేమీ లేదు సార్. మాకిక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు అని అంటుంది. కార్తీక్ ఆ అమ్మాయి వైపు చూస్తూ మరెందుకు కంగారుగా, భయంగా ఉన్నారు మీరు అని అడుగుతాడు. ఆ అమ్మాయి కార్తీక్ వైపు చూస్తూ సార్ అది ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు నాకు. నాకే కాదు సార్. ఇక్కడ ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది రాదు సార్ అని అంటుంది. కార్తీక్ ఆ అమ్మాయి వైపు చూస్తూ మరి ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు. ఆ అమ్మాయి కార్తీక్ వైపు చూస్తూ సార్ అది ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడికి కొంచెం పక్కన ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది కదా, ఆ దారిలో కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉన్నారు సార్ అని అంటుంది. కార్తీక్ ఒక్క నిమిషం ఆలోచించి సారీ అమ్మా, నేను దీని గురించి ఆలోచించలేదు. రేపటి నుంచి మీకోసం ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తాను. డైలీ మీకోసం బస్ వస్తుంది అండ్ మీరు చెప్పిన దాని గురించి నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను అని అంటాడు. ఆ అమ్మాయి సంతోషంగా కార్తీక్ వైపు చూస్తూ థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. రోజు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉండేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు అని అంటుంది. కార్తీక్ మేనేజర్కి కాల్ చేస్తాడు. మేనేజర్ రావడంతో కార్తీక్ విషయం చెప్పి ఇంకా ఈరోజు అందరి కోసం 2 బస్సులు వస్తాయి. అమ్మాయిలందరినీ పంపించండి. రేపటి నుంచి అందరి కోసం ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. అందరికీ ఇన్ఫార్మ్ చేయండి అని అంటాడు. మేనేజర్ ఓకే సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కార్తీక్ ఫోన్ తీసుకుని ఒకరికి కాల్ చేసి ట్రాన్స్పోర్ట్ గురించి చెప్తూ ఖుషి కోసం వెళ్తాడు. కార్తీక్ కాల్ కట్ చేసి ఖుషి కోసం ప్రైవేట్ క్యాబిన్ లోపలికి వెళ్ళి షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. మరి ఆకాష్ వేదుల ఎంగేజ్మెంట్ కి ప్రతాప్ వస్తాడా, లేక ప్రకాష్ అవినాష్ మాత్రమే అటెండ్ అవుతారా? ఖుషిని అక్కడ ఎవరైనా గుర్తుపడతారా? ఆదిత్యని ఖుషి ఎలా రిసీవ్ చేసుకుంటుంది? రక్షిత ఖుషి మధ్య ఫ్రెండ్షిప్ బిల్డ్ అవుతుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.